ತಿರುಪತಿಯ ಅಲ್ಲಿಪಿರಿ ಬಳಿಯಲ್ಲಿ ವಿಗ್ರಹ ಎಸೆದಂತಹ ವಿಚಾರವಾಗಿ ಅಪಪ್ರಚಾರ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಭೂಮನ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ವಿರುದ್ಧ ಟಿಟಿಡಿ ಮಂಡಳಿ ಸದಸ್ಯರು ಆಕ್ರೋಶ ಹೊರಹಾಕಿದ್ದಾರೆ. ಭೂಮನ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಸುಳ್ಳು ಹರಡೋ ಮೂಲಕವಾಗಿ ತಿರುಮಲದ ಪಾವಿತ್ರತೆ ಮತ್ತು ಟಿಟಿಡಿಯ ಪ್ರತಿಷ್ಠೆಗೆ ಹಾನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಭಾನುಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿಪಿರಿ ಬಳಿ ಇದ್ದಂತಹ ಖಾಸಗಿ ಶಿಲ್ಪಿಗಳ ವಸತಿಗೃಹದಲ್ಲಿ ಪಟ್ಟು ಕನ್ನಯ್ಯ ಎಂಬ ಶಿಲ್ಪಿ ವ್ಯವಸ್ಥಾಪಕರಾಗಿದ್ದರು. ಬೆಂಗಳೂರಿನ ಒಬ್ಬ ಭಕ್ತರು ಶನಿ ದೇವರ ಪ್ರತಿಮೆ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ರು. ಆ ಶಿಲ್ಪದ ತಯಾರಿಕೆಯಲ್ಲಿನ ದೋಷಗಳಿಂದಾಗಿ ಕಲ್ಲಿನ ಪ್ರತಿಮೆ ಅಲ್ಲೇ ಎಸೆಯಲಾಗಿದೆ. ಕಳೆದ 10 ವರ್ಷಗಳಿಂದ ಪ್ರತಿಮೆ ಅದೇ ಪ್ರದೇಶದಲ್ಲಿದೆ. ಆದರೆ ಭೂಮನ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಅದನ್ನು ವಿಷ್ಣು ದೇವರ ಪ್ರತಿಮೆ ಅಂತ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲದೆ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಪ್ರತಿಮೆ ಸುತ್ತ ಮದ್ಯದ ಬಾಟಲ್ಗಳನ್ನು ಎಸೆದಿದ್ದು ಟಿಟಿಡಿ ವಿರುದ್ಧ ಅಪಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ರು. ಅಲ್ಲದೆ ಈ ಹಿಂದೆ ಶ್ರೀವಾರಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ರಾಮನ ವಿಗ್ರಹದ ಬೆರಳು ಕೂಡ ಮುರಿದಿತ್ತು. ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ನಂತರ ಆಗಮ ಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ರಾಮನ ವಿಗ್ರಹ ದುರಸ್ತಿ ಮಾಡಲಾಗಿದೆ ಅಂತ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನೂ ಸುಳ್ಳು ಪ್ರಚಾರ ನಿಲ್ಲಿಸದೇ ಇದ್ದರೆ ಕಠಿಣ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತೆ ಅಂತ ಮಂಡಳಿ ಸದಸ್ಯ MS ರಾಜು ಎಚ್ಚರಿಕೆ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ರಾಜಕೀಯ ಉಪಸ್ಥಿತಿಗಾಗಿ ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಭೂಮನ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಕೀಳಾಗಿ ವರ್ತನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಆರೋಪಗಳನ್ನು ನಾವು ಬಲವಾಗಿ ಖಂಡಿಸ್ತೀವಿ ಅಂತ ಮಂಡಳಿ ಸದಸ್ಯ ದಿವಾಕರ್ ರೆಡ್ಡಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಇನ್ನೂ ಸುಳ್ಳು ಪ್ರಚಾರದಿಂದ ಹಿಂದೂಗಳ ಭಾವನೆಗೆ ನೋವುಂಟು ಮಾಡುವ ಕೆಲಸವಾಗ್ತಾ ಇದೆ. ಇದು ಹೀಗೆ ಮುಂದುವರೆದಿದ್ದೇ ಆದರೆ ಜನ ಖಂಡಿತವಾಗಿಯೂ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ವಿರುದ್ಧ ತಿರುಗಿ ಬೀಳುತ್ತಾರೆ ಅಂತ ಪಣನಾಕ ಲಕ್ಷ್ಮಿ ಹೇಳಿದ್ದಾರೆ. వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. పాత చొప్పు ఎండి ఆ నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఎండి వెంకటేశ్వర స్వామిని కొడతాననే వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. టిటిడి చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు కింద ఏదో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, అక్కడ మూత్ర విసర్జన జరుగుతున్నాయి, తర్వాత తాగుతున్నారు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఈ విగ్రహం చూస్తే విగ్రహానికి మీసాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి మీసాలు అక్కడ లేవు. ఒక అన్నవరంలోనో ఎక్కడో ఒక చోట ఉంటాయి అంతే, ఇంకెక్కడ ఉండవు. మరి ఆయన అన్నిసార్లు 2 పర్యాయాలు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉండి ఈ రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగుంటుంది, లేకపోతే శనీశ్వర విగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి ఒక్కటి. ఇందాక సోదరులు భానుగారు చెప్పినట్టుగా నీకు అసలు ఏ మతమో కూడా తెలియదుగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ప్రతిరోజు నేను వార్తల్లో ఉండాలా, ఏదో ఒకటి బురద జల్లాలా అన్న దీంతో ధ్యేయంగా పెట్టుకునే నువ్వు పనిచేస్తున్నావు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ
లేకపోతే కొత్త పాలక మండలి ఏర్పడిన దగ్గర నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు మేమందరము కూడా అభివృద్ధి పరంగానే ఆలోచిస్తున్నామే కానీ దీంట్లో ఈ పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పని మేము ఏ రోజు ఆలోచించలే. రోజు రోజుకి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒక మనిషి దిగజారిపోతే అలా దిగజారిపోతాడా అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే, గతంలో నేను చైర్మన్గా పనిచేశాను కనీసం ఒక గుర్తు కూడా పెట్టుకోకుండా ఎవరో ఒక అనామకుడు మాట్లాడినట్టు ఏవి అసలు ఒక హిందూ అనే ఒక ఎక్కడ కూడా లేకుండా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఈరోజు భగవంతుడిని ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంది. అట్లాంటి భగవంతుడిని ఈరోజు ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది, ఎక్కడో విగ్రహము, ఎక్కడో స్కూలు, అక్కడ ఏదో జరిగిందనేసి అని వితౌట్ నాలెడ్జ్తో ఆ విధంగా మాట్లాడితే హిందువులు ఎంత బాధపడతారని కనీసం ఒక చిన్న పాయింట్ కూడా అతను క్యాచ్ చేయలేకపోతున్నాడు. అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు, బోర్డు మెంబర్గా ఉన్నాడు, టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఇన్ని చేసిన వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు దాంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత అని కూడా గ్రహించకుండా మాట్లాడుతున్నాడు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత చైర్మన్గా బిఆర్ నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసత్యాలు, అబద్ధాలు, టీటీడీ మీద బురద జల్లడం, లేనిది ఉన్నట్టు అసత్యపు ప్రచారాలు సాక్షిలో ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళ ఆందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక అసత్యపు ప్రచారాన్ని మొదటి నుంచి చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి